నీ మనసులో ఉన్నది ఓపెన్ అయితే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు సాయం చేయడానికి, నీకు తోడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏంటి, అర్థమైందా? నేనేం చేసినా దాని వెనుక ఒక కారణం ఉంటది, లేకుండా నేనేది చేయను. ఇంకేం అడక్కు, చెప్పలేను. ఛ! చెప్పదు, ప్రేమిస్తున్నానని మాత్రం చెప్పదు. అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉన్నావా? విన్నాడు తమ్ముడు. నా సొంత తమ్ముడున్నా ఇంత సపోర్ట్ చేయడమో. నేనేం చేశాను తమ్ముడు? అన్నయ్య, నా కోసం నువ్వు పడుతున్న తపనికి నా రెండు కళ్ళు నీళ్లతో నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి బయటకు వచ్చేస్తున్నాయి తెలుసా. తుడుచుకుంటూనే ఉన్నాను. బాగుంది, ఈ ఫీలింగ్ నాకు చాలా బాగుంది. ఇక నీ ఎండతో కొండలే నిలబెడతా. సక్సెస్ అవుతాను తమ్ముడు, సక్సెస్ అవుతా. అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నీకు అర్థమైందిగా, నాకు అది చాలు. తమ్ముడు, ఐ లవ్ యూ. ఐ లైక్ యూ. ఐ లైక్ యూ తమ్ముడు, ఐ లైక్ యూ. నా గోలే నాకు తెలిసి అవట్లేదంటే వీడ్రచ్చేంట్రా బాబు. అసలు వీడిని ఏం చేయాలి? ఆలోచించాలి. నువ్వు చేసిన పనికి నిన్ను చంపినా తప్పులేదు. పీకల దాకా మందు పోసి జేబు నిండా డబ్బులిస్తే నువ్వు మాకు చేసింది ఇదా? మీరు చేసింది మాత్రం బాగుందా? డూప్లికేట్ నోట్లు ఇస్తారా? తాగుపోతాడా? మేము నీకిచ్చింది మంచి నోట్లేరా? ఆ గంగోత్రికి నువ్వు ఇచ్చినప్పుడే అది మార్చేసి డూప్లికేట్ నోట్లు పెట్టిన దాంట్లో. అది తెలుసుకోకుండా మమ్మల్ని ముచ్చిపారేశావు. అవన్నీ నాకేం తెలుసు. అంత తెలివి నాకే ఉంటే మీ మాట ఎందుకు వింటాను? మీరు పోసిన మంది ఎంత అవుతాను? ఆ గురించావులే. నిన్ను నమ్ముకున్నందుకు మా చెప్పుతో మేం కొట్టుకోవాలి. మరి కొట్టుకోండి, నన్ను తిడుతున్నారు. రై, చేసిన పనికి కొంచెమైనా ఫీల్ అవ్వవా? పాడు పని చేయాలనుకుంది మీరు, ఆ ఫీల్ ఏదో ఫూల్ ఏదో మీరు అవ్వండి, నాకెందుకు? పక్క సింపుల్ పక్క నేను ఏడుస్తుంటే మీ గొడవ ఏంటిడా? ఏమీ లేదులే మహాన్ బావా, ఇక దయచేయి. బాధపడకండి. ఈసారి నేను చాలా తెలివిగా ఉంటాను. ఒక ఫుల్ బాటిల్ డబ్బులు ఇవ్వండి, అప్పుడు చెప్తాను. చెప్పి ఇరికించింది చాలురా, ఇక బయలుదేరు. మీ ఇష్టం. మంచి అవకాశం ఇస్తే వద్దంటున్నారు. అక్కర్లేదు. నీ ఆఫర్లు వద్దు, తర్వాత మేం పడే అవస్థలు వద్దు. వెళ్ళ పోరా. అవసరం అయితే మామా మామా అని వస్తావు, అవసరం లేకపోతే పోరా అంటావు. కలికాలం ఇది ఎండాకాలం, ఏం చేస్తాం? రేయ్, వెళ్తున్నానులే. ఈ వెధవని తీసుకెళ్లి కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అయింది. నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా, నువ్వు ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నావు. తెగ బిల్డప్లు ఇచ్చావు. ఏం చేయను అనుకున్నాను, కాలేదు. ఇలా మనకు కాలుతూ ఉంటే మనం కాల్చేది ఎప్పుడమ్మా? ఆ గంగోత్రికి వాత పెట్టేది ఎప్పుడు? నన్ను ఎదురు అడగండి, సలహాలు మాత్రం ఇవ్వకండి. అంటే ఉపమానాలు చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. మీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. నాన్నమ్మ రేపు పంతుల్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరి జాతకాలు చూపించబోతుంది. వాళ్ళ పెళ్లి గనకైతే గంగోత్రికి గంగ వాటతో పాటు ధైర్య శాస్తి కలుస్తుంది. అప్పుడు షిఫ్ట్లు పనిచేసే ఆ పనిది షిప్పులు కొనే స్థాయికి వెళ్తుంది. మనం అమ్మా భిక్షాందేహి అని అడుక్కు తినే స్థితికి దిగజారిపోతాం. ఆ బతుకు మీరు బతకగలరా? నేనైతే చచ్చిపోతాను. అంతవరకు ఎవరం పోలేమ్మా. మేం పోనివ్వం. మేము సలహాలు ఇవ్వట్లేదంటున్నావుగా, ఇక రంగంలోకి మేము దిగి కథ మనకు అనుకూలంగా నడిపిస్తాం చూడు. సరే, ఏదో ఒకటి చేయండి. దాంతో ధైర్యష్ పెళ్లి మాత్రం జరగకూడదు. జరగదమ్మా. జాతకాలు కలవు, కలవనివ్వం.
సీ టుమారో. పంతులు గారు ఇల్లొచ్చేసింది, దిగండి. ఏంటి పంతులు గారు, కారు దిగడానికి కూడా అంకెలు లెక్క పెడుతున్నారు? నేను అడుగు పెట్టే సమయంలో సంఖ్యాశాస్త్రం సెట్ అవ్వకపోతే అంకెలు తారుమారవుతాయమ్మా, లింకులు కుదరవు. అది నా సెంటిమెంటు. ఓహో, భేషుగ్గా ఉంది. మరిప్పుడు కుదిరాయా అండి? భేషుగ్గా, అటుది ఇటైనా ఇటుది అటైనా కుదిరేట్టు అవుతుంది. ఇక పదండి మీరు. సరే రండి. ఆ, రండి పంతులు గారు. వదినా, ఇక్కడున్నావా? వచ్చేసావా? రా. పంతులు గారిని కూడా తీసుకొచ్చేసాను. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి పంతులు గారు. ఆ. ఏంటొదినా, నా మనవరాలు అలా చూస్తుంది? ఈ విషయం దాంతో చెప్పలేదా? ఏమ్మా, మీ నానమ్మ నీది మీ బావది జాతకాలు చూడ్డానికి పంతులు గారిని తీసుకొస్తుందని నిన్ననే చెప్పాను కదమ్మా. అవును కదా, గంటమ్మ టెన్షన్ లో పడి ఈ సంగతి మర్చిపోయాను. ఇప్పుడెలా? ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? అది కంగారు కాదమ్మా. పెళ్ళంటేనే ప్రతి ఆడపిల్లలోనూ కలిగే ఆందోళన సిగ్గుతో కూడుకున్న బిడియం. అవునా? ఆ, ఏంటి నానమ్మ అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? నీ పెళ్ళప్పుడు ఈ రియాక్షన్ నీలో లేదా ఏంటి? ఆ ఊరుకరా, అప్పట్లో పెళ్లికి ముందు చూసుకోవడం కూడానా? మీ తాతయ్య మొహం సరిగ్గా చూసేసరికి వీళ్ళ అమ్మ కూడా పుట్టేసింది. అవునా? ఏమమ్మా, నువ్వు అంతేనా? మీ నానమ్మైనా పర్లేదురా, నేనైతే రెండో కాన్ పయ్యాకే మీ తాతయ్య మొహం పూర్తిగా చూశానురా. బోత్ గ్రానీస్ ఆర్ సో క్రేజీ. విన్నావా గంగా? మరి మనం అలా కాదు కదా. కాకూడదురా, ఆ ప్రాపర్టీ నాది. రే సిద్ధు, అందరికి కాఫీలు పెట్టరా. అలాగే అమ్మగారు. తమ్ముడు, మనకి కాఫీలే పడవమ్మా. నీ చేత్తో మంచి మిల్క్ షేక్ ఒకటి చేసి తీసుకొచ్చాయి. తెస్తానురా, కాస్త ఎలకల మందు కూడా కలిపి తెస్తాను. నీ దరిద్రం నాకు వదిలిపోతుంది, దరిద్రుడు. సిద్ధు, చెప్పండి అమ్మగారు. మీ వారు మిల్క్ షేక్ అడిగారు, తమనే అడుగుతారు. ఏంటి ఆటలాగా ఉందా? ఆడుతుంది నువ్వు, బాధపడుతుంది నేను. నా పరిస్థితి అట్టాగే ఉంది సిద్ధు. జాతకాలు కుదిరాయంటే పెళ్లి చేసేస్తారు. చేసుకో. చేటి కామెడీలు చెప్తున్నావా? నేను చేసుకున్న ధీమాతో మాట్లాడుతున్నావా? అది నాకు తెలియదు గాని, నువ్వు కాపాడాలనుకుంటున్న వాళ్ళని నువ్వు కాపాడాలి అంటే నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. ఉండాలంటే నీకిష్టం లేకపోయినా వాళ్ళ ఇష్ట ప్రకారం ఆ ధైర్యేష్ బాబుని, అదే ఆ ధైర్యశాలని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అంతా ఒకదానికొకటి నువ్వే లింకేజ్ పెట్టేసుకున్నావు. ఓని నువ్వు పెళ్లి కాదు అంటే ఎందుకు కాదో చెప్పాలి. నువ్వు మనవరాలివి కాదని ఒప్పుకోవాలి. అదెలాగో నువ్వు చేయవు, వాళ్ళేమో ఆగరు. జరిగిపోతుంది. చూడు, చేతనైతే సాయం చేయి, చెడగొట్టడానికి ఐడియాలి. అంతేగాని దొరికాను కదా అని దెప్పిపడు మాకు. సోది వాగుడు వాగకు. అమ్మో, నా బంగారానికి కోపం వచ్చింది. నా చిరాకంతా తన మీద చూపిస్తే ఎలా? ఛ! చెప్పు, చేయగలవా చేయలేవా? ఎందుకు చేయలేను? నీకు ఇష్టం లేని జరగనిస్తానా?
థ్యాంక్ యూ సిద్ధు. ఎలా ఆపుతావో చెప్పు. ఏముంది, ఆ ధైర్యేష్ బాబుతో నీకు వంట చేయడం రాదని చెప్పు. నువ్వు పిరికిదానివని చెప్పు. వాడికి కావాల్సిన క్వాలిటీసు నీలో లేవని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాడు. ఏడ్చినట్టుంది. నాను గంగని కాదని నిజం చెబుతా ఉంటేనే వాడు నమ్మట్లేదు. ఇక అబద్ధాలు చెప్తే నమ్ముతాడా? అంతేనంటావా? ఇది పనికిరాదు. వేరే ఏదైనా ఆలోచించు. ఇలా చేస్తే ఎలా? నీ డేట్ ఆఫ్ బర్త్ మార్చేస్తే అప్పుడు నీ జాతకం మారుతుంది కదా. వాడి జాతకంతో కలవదు కదా. కలవదంటావా? మార్చేస్తే ఎలా కలుస్తుందమ్మాయి? ఎలా మారుతావు? ఏముంది, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. మార్చి 11, 1997. ఓకే, 11లో ఒకటి చెరిపేస్తా, ఒకటి ఉంచేస్తా. ఓ, అర్థమైనది. నువ్విక వాడికి అర్ధాంగివి కావు. థ్యాంక్ యూ. ఇంక నువ్వు ఈ పనిలో ఉండు, నేను అక్కడ ఉంటాను. ఓకే, డన్. ఓకే. బంగారం హ్యాపీ, నేను హ్యాపీ. ఇక మిల్క్ షేక్ చేస్తాను, డేట్ మారుస్తా, ఈ పెళ్ళే రద్దు చేస్తా. ఏంటి పంతులు వచ్చేసాడు? ఏదో చించుతామన్నారు. ఏం చేయబోతున్నారు? ధైర్యేష్ గాడికి ఆయుధం సిద్ధమమ్మా. ఆయుధం అని చెప్పి ఈ లెటర్ తీసావేంటి అంకుల్? ఇదేదో సాధారణ లెటర్ కాదమ్మా, ఆకాశ రామన్న రాసింది. మధ్యలో వాడెవడు? మీ అంకులేనమ్మా. వాడికి నమ్మకం కలగటం కోసం ఆకాశరమన్న పేరుతో రాశాడు. ఏం రాసావు అంకుల్? కావాలంటే నువ్వే చదువు. ధైర్యేష్ వర్మకి ఆకాశరామన్న వ్రాయునది. ఒరే నాన్న, నువ్వు సంకలు గుద్దుకొని పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నా ఆ గంగ నిజంగా గంగ కాదు నాన్నా. అదో పూరి గుడిసెలో పుట్టిన పేదది నాన్నా. కడుపు నింపుకోవడం కోసం వెట్టి చాకిరీ చేసుకునేది నాన్నా. అలాంటి దాన్ని చేసుకుంటే నీ జీవితం చంకనాకిపోద్ది నాన్నా. మన జమీందారీ వంశానికి కలంకం ఏర్పడుతుంది నాన్నా. కాబట్టి అది చెప్పేది వినకు, దాన్ని నమ్మకు, పెళ్లి ఆపే నాన్న. ఇప్పటికింతే. ఇట్లు సదా నీ శ్రేయస్సు కోరుకునే ఆకాశ రామన్న. నో, నేను పెళ్లి చేసుకోను. నా కళ్ళు తెరిపించావు. థ్యాంక్ యూ ఆకాశరామన్న, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఆకాశ రామన్న. అమ్మ మంగ, నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటి? అంకుల్, నేను లెటర్ చదువుతుంటే నాకు ధైర్యేష్ గాడే చదివి ఈ పెళ్లి వద్దన్నట్టే అనిపించింది. అవునా అమ్మా? బాగా రాసావు అంకుల్. మరి ఇంకేమమ్మా, వెళ్ళిచ్చేయి. ఏంటి నేనా? అది గంగ కాదని చెప్తుంటేనే నమ్మట్లేదు. ఇక నేనెళ్ళిస్తే నమ్ముతాడా? నువ్వే ఇచ్చే అంకుల్. నువ్విస్తేనే నమ్మనోడు. నీతో ఉండే నేనిస్తే తీసుకుంటాడా? చదవకుండానే చించి పడేస్తాడు. మరి లెటర్ వాడికెలా చేర్చడం? ఐడియా మంగా. వాడు మిల్క్ షేక్ అడిగాడు కదా, దాంతో పాటు దీన్ని పంపిద్దాం. దాన్ని సిద్ధుగారు తీసుకెళ్తాడు. మనం పని మనిషిని తీసుకువెళ్ళి వాడికి ఇచ్చేలా చేద్దాం. ఎలా? ఎలా ఉంది అంకుల్? యా. ఏమండి, ధైర్యేష్ బాబు మిల్క్ షేక్ ఏదో తెమ్మన్నారంట, అయిందా? తెస్తున్నాను. మీరు కాఫీలు తండి, నేను అది అట్టుకెళ్ళి బాబుకి ఇచ్చేస్తాను. తీసుకెళ్ళి.
సరేనండి. చిట్టమ్మా తీసుకున్నావా? వెళ్ళిచ్చేసాయి. అట్టగే నమ్మగారు ఇచ్చేస్తాను. చిట్టమ్మా ఆగు. ఏంటక్కడ దుమ్ము? అక్కడ ఏముందండి? అక్కడ చూడు. పోయిందిలే. నా వెళ్ళు. సరేనండి. అమ్మో, చూసారంటే వాళ్ళకు బొసన్నని తిడతారు. బాబుగారు, మిల్క్ షేక్ తీసుకోండి. చేతిలో ఏంటది? ఏటి లేదయ్యా చేతిలో. మిల్క్ షేక్ తెచ్చాను, తీసుకోండి. ఏయ్, నా తమ్ముడు నా కోసం ఏదో పంపించినట్టున్నాడు. దాన్ని నువ్వు నొక్కేసి మింగేద్దాం అనుకుంటున్నావా? ఇటివో. ఇది తినేదే. ఇది తినేదే. ఈ మిల్క్తోనే చేసినట్టున్నాడు. సూపర్ ఉంది. అమ్మగారు, తమ్ముడు ఏం చేసావు తమ్ముడు? నా లైఫ్ లో ఇలాంటిది నేను తినలేదు. తర్వాత కూడా ఇలాంటిది ఒకటి చేసి పెట్టు, లాగించేస్తాను. దేని గురించి? మిల్క్ షేక్ గురించి అంటున్నారయ్యా. ఓ, అమ్మా, ఇక పిల్లల జాతకాలు తెప్పించండి. సమయం సరిగ్గా సంఖ్యాశాస్త్రానికి దగ్గరలో ఉంది. చూసిస్తాను. పంచాంగంలో కదా పంతులు గారు జాతకాలు చూస్తారు. మీరేంటి ఏదో సంఖ్యాశాస్త్రం అంటున్నారు? చూసేది పంచాంగంలోనేనమ్మా. దానికి సంఖ్యాశాస్త్రంలో నేను ముడిపెడుతున్నానన్నమాట. అలా చేస్తే జాతకాలు 3 ముళ్ళకి ముడిపడుతుందనేది నా సెంటిమెంట్ అన్నమాట. అవునా? అలాగే పంతులు గారు, మాకు కావాల్సింది కూడా అదే. అమ్మ గంగా, నా గదిలో బీరువాలో మీ బావ జాతకం ఉంది. నీది నీ దగ్గరే ఉందా? అది లేకపోయినా పర్వాలేదమ్మా. కాగితం మీద డేట్ ఆఫ్ బర్త్ రాసివు చాలు. ఆ అంకెలతో మీ జాతకాలు నేను చెప్పిస్తాను. అలాగే పంతులు గారు, రాసి మా బావ జాతకాన్ని తీసుకొస్తాను. ఏంటంకుల్ ఇలా అయింది? వాడు ఆ లెటర్ చదివి ఈ పెళ్లి వద్దంటాడు అనుకుంటే అదేదో స్వీట్ లాగా గుట్టుకుని మింగేశాడేంటి? అవునమ్మా, తిండిపోసి సచ్చినాడు. ప్లాన్ అంతా పాడు చేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటి చేయాలని నన్ను అడుగుతావేంటి? ఇందాక ఐడియా చెప్పావు కదా. నీ డేట్ ఆఫ్ బర్త్ రాయ్. సరే. అదిరిపోయే ఐడియా వచ్చిందమ్మా. ఏంటదంకుల్? జాతకాలు కలవకూడదంటే దాని జాతకం మార్చేయాలి. ఎలా?